ఈరోజు మనం మటన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సింది 1/2 కేజీ మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల జీలకర్ర పౌడర్, గరం మసాలా, ఆవాలు మెంతులు కలిపి వేయించుకున్న పౌడర్ 1 టీ స్పూన్, సాల్ట్, నిమ్మరసం. మటన్ పచ్చడికి కుక్కర్లో మటన్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా చేతితో కలుపుకొని, లేత మటనే కాబట్టి ఒక్క విజిల్ సరిపోతుంది. ముద్దలదైతే కనుక 2 విజిల్స్ వేయించుకోండి. కుక్కర్లో 1 విజిల్ రానిచ్చుకుంటే మటన్ పచ్చడికి తర్వాత వేయించుకోవాలి. మటన్ని కుక్కర్లో విజిల్ వేయించుకున్న తర్వాత నీరంతా ఇంకిపోయేదాకా ఇలా ఉంచుకొని, అప్పుడు దీనిలో నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకొని, దీనికి పప్పు నూనె వాడుకుంటేనే పచ్చడి చాలా బాగుంటుంది. పప్పు నూనెతో వేయించుకోండి. మటన్ ఉడికించుకున్న తర్వాత చల్లారనివ్వకండి. చల్లారనివ్వకుండానే వేడిగా ఉండగానే ఫ్రై చేసుకుంటే మటన్ ముక్క మెత్తగా ఉంటుంది, లేకపోతే గట్టి పడిపోతుంది. నూనెలో దీన్ని బాగా డీప్ ఫ్రై కింద చేసుకోవాలి. ముక్కలు క్రిస్పీగా కరకరలుగా ఉండాలి. దీన్ని ఇలా వేయించుకుంటూ బ్రౌన్ కలర్లోకి తీసుకొచ్చి కొంచెం క్రిస్పీగా అవుతాయి. ఇది పప్పు నూనె వలన మనకి ముక్కలు వేగినవో లేదో తెలియట్లేదు. కొంచెం నురగంతా కిందకి వెళ్ళిపోయి నురగ రాకుండా ఉంటే ముక్కలు ఫ్రై అయిపోయినట్టే. ఈ ప్రాసెస్ అంతా కూడా హైలోనే పెట్టుకుని చేసుకుంటే మనకి ముక్క గట్టి పడకుండా ఉంటుంది. అదే సిమ్లో పెట్టి చేస్తే ముక్క సెటిల్డ్ అయిపోయి కిందకి ముక్క గట్టిదనం వచ్చేస్తుంది. ముక్కలు ఇవిగా ఇలాగ ఫ్రై అవ్వాలి, కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు మనం దీంట్లోకి ధనియాల జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్, మెంతిపిండి, ఆవాలు పౌడర్ అన్నీ ఒక్కొక్క 5 స్పూన్లు వేసుకుంటాం. కారం ఒక 5 స్పూన్లు, మెంతిపిండి 1/2 స్పూను, ఆవాల పిండి 1/2 స్పూను, ధనియాల జీలకర్ర పొడి ఒక 3 స్పూన్లు. కరెక్ట్. దీని తర్వాత అల్లం వెల్లుల్లి వేసేసి ఫ్రై చేసి మిగిలిన మసాలా సామాన్లన్నీ వేసేసుకోవడం. అల్లం వెల్లుల్లి ముద్ద 2 స్పూన్లు వేసుకోండి. దీంట్లో ఉన్న తడిదనం అంతా పోయేలాగా బాగా వేసి, అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయింది, సౌండ్ వస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకుందాం. 2 స్పూన్లు పెద్ద స్పూన్తో ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకోండి. నేను చిన్న స్పూన్తో 4 వేసాను. 2 పెద్ద స్పూన్లతో 2 వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఇలాగా చల్లారిన తర్వాత అప్పుడు మెంతిపిండి, ఆవాల పిండి 1/2 స్పూన్ వేసుకొని కారాన్ని బాగా చల్లారిన తర్వాత వేసుకుంటే పచ్చడి మంచి కలర్లో ఉంటుంది. కారం తర్వాత నిమ్మరసాన్ని కూడా బాగా చల్లారిన తర్వాత వేసుకుంటే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఉప్పు అవన్నీ ఇప్పుడే చూసుకొని 3 రోజుల తర్వాత మళ్ళీ కలుపుకుందాం. ఇది ఇప్పుడంతా చల్లారిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం కారం, నిమ్మరసం, మెంతిపిండి, ఆవాల పిండి కలుపుకుందాం. ఒక 1/2 స్పూన్ మెంతిపిండి, ఒక 1 స్పూన్ ఆవాల పిండి, ఒక 6 స్పూన్లు కారం, ఒక 1/2 స్పూన్ గరం మసాలా. దీనికి నిమ్మరసం కలిపి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుందాం. 3 రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇదంతా చల్లారని దీంట్లోకి నిమ్మరసం కూడా వేసుకుందాం. దీంట్లోకి 2 నిమ్మకాయల రసాన్ని పిండుకొని నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకొని, ఇప్పుడే మనం కొంచెం ఉప్పు, కారం, పులుపు అన్నీ అడ్జస్ట్ అయ్యేలా చూసేసుకొని ఎయిట్ కంటైనర్లో పెట్టుకున్నాం. ఈ 1/2 కేజీ మటన్ తయారు చేయడానికి నాకు 200 గ్రామ్స్ ఆయిల్ పడింది. దాంట్లోనే వేయించుకొని కలిపినప్పుడు అన్నీ దీంట్లో కలిపేసుకుంటే ఆయిల్ చల్లారాక ఇలా ఉంటుంది. పచ్చళ్ళు ఎప్పుడూ కూడా ఇలాగ గ్లాస్ బౌల్లోకి తీసుకుంటే తొందరగా పొడవకుండా ఉంటాయి. ఇలా
ఇలా 8 దాంట్లో గ్లాస్ దాంట్లో పెట్టుకొని 3 డేస్ తర్వాత అప్పుడు అన్నీ టేస్ట్ చూసుకొని ఏమైనా సరిపోకపోతే ఒకసారి కలుపుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇలా మూత పెట్టేసి 3 డేస్ తర్వాత చూద్దాం దీన్ని. మటన్ పచ్చడి రెడీ అయ్యింది. ఈ రోజుకి 4 డేస్ అయింది. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. పచ్చట్లు అన్నీ సమానంగా సరిపోయినాయి. కొంచెం స్పైసీగా ఉంది. వచ్చేదంతా చలికాలం కదా, ఇలా కారకారంగా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంది.